ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండ కథను అనుసంధానం చేసుకుంటున్నాం. కైకేయి ఆపద ముంచుకొస్తుంటే ఆనందిస్తున్నావు, ఏమిటి మూర్ఖత్వం? ఆడదానికి సవితిని మించిన శత్రువు లేరు. సవితి కొడుకు ఆమె కంటే శత్రువు. ఆ శత్రువు అభ్యుదయానికి ఆనందిస్తున్నావా? భరతాదేవ రామస్య రాజ్య సాధారణ భయం తద్చింత్య విషన్నాస్మి భయం భీతాధ్యుజాయతే. కౌసల్య కొడుక్కి ఎంత రాజ్యాధికారం ఉందో నీ కొడుక్కి అంతే రాజ్యాధికారం ఉంది. అందుచేత రాముడికి భరతుడంటే భయం. మనని చూసి భయపడేవాడి వల్ల మనకి ఎప్పుడూ ఒకప్పుడు తప్పక హాని కలుగుతుంది. కులగురువు రేపు ఉదయం రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. రేపటి నుంచి ఇక కౌసల్యదే రాజ్యం. ఏవం చేత్వం సహస్మాభేతస్య ప్రేష్యా భవిష్యసి పుత్రస్య తవ రామస్య ప్రేష్య భావం గమిష్యతి. ఇంతవరకు రాజుకి ప్రియ భార్యగా ఒక వెలుగావు. ఇకపై నువ్వు కౌసల్యందు చేతులు జోడించి నిలబడాలి. నువ్వు కౌసల్యకి దాసి అవుతావు. నేను ఇప్పటి వరకు రాణివైన నీకు దాసివి. ఇకపై నేను దాసికి దాసినవుతాను. ఇంతకాలం యువరాజుతో హోదాలో పెరిగిన నీ కొడుకు రేపటి నుంచి రాముడికి దాసుడవుతాడు. కౌసల్య కోడలు రాణి అవుతుంది. నీ కోడలు కౌసల్య కోడలు అడుగులకు మడుగులొత్తు జీవితం గడుపుతుంది. మందర మాటలు వింటున్న కైకేయికి నవ్వొచ్చింది. మందర, రాముడిని అర్థం చేసుకోలేకపోయావు. రాముడు ధర్మజ్ఞుడు, విజ్ఞులైన పెద్దల దగ్గర శిక్షణ పొందిన నీతిమంతుడు, కృతజ్ఞుడు, సత్యసంధుడు. అతడిది మచ్చలేని చరిత్ర. ఆ పైన అతడు దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు. యువరాజు కావటానికి అన్ని విధాల అతడే అర్హుడు. రాముడు రాజవుతుంటే అందరూ ఆనందిస్తారు, ఎవరు భయపడరు. ఆ ధర్మజ్ఞుడు సోదరులను మృత్యులని తండ్రి బిడ్డలను పాలించినట్టు పాలిస్తాడు. ఓ గూనిదాన, ఇంతటి గొప్ప రామాభిషేక వార్త వింటే నీకు దుఃఖం ఎలా వచ్చింది? రాముడికి కౌసల్య కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం. పుట్టినప్పటి నుంచి కన్నతలతో కంటే నాతో ఎక్కువగా ప్రేమగా ఉన్నాడు. అది నీకు తెలుసు. ఆమె కంటే నన్నే ఎక్కువ సేవిస్తాడు. ఇది అంతఃపురంలో అందరికీ తెలుసు. ఆ రాముడే రాజు అయితే ఇక మనకు అంత అభ్యుదయమే కదా. మందర, భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షస్య శతాత్పరం పితృపైతామహం రాజ్యమవాప్త వర్షభః. రాముడు 100 సంవత్సరాలు పరిపాలించాక పితృపితామహులు పాలించిన ఈ సువిశాల సామ్రాజ్యానికి భరతుడు ప్రభు అవుతాడు. ఇదంతా మనకి మేలే కదా, దుఃఖం ఎందుకు? మందర దీర్ఘంగా నెట్టూచి తన పట్టిన పట్టు విడవకుండా మాట్లాడింది. కైకేయి, ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు రాముడు రాజు అయితే ఆ తర్వాత రాజ్యం అతని పెద్ద కొడుక్కి, ఆ తర్వాత ఆ కొడుక్కి దక్కుతుంది. భరతుడికి రాజ్యం వచ్చే అవకాశం ఎక్కడుంది? రాజ్యం రాకపోవడమే కాదు, క్రమంగా ఇక్ష్వాకు వంశ చరిత్రలో భరతుడి పేరు మరుగున పడిపోతుంది. పరిస్థితిని విశ్లేషించుడు. నహి రాజ్ఞ సుతా సర్వే రాజ్యే తిష్టంతి భ్రామిని స్థాప్యమానే సర్వేషు సుమహాసనయో భవేత్. రాజుకు కల కుమారులందరిలో ఒకడే రాజు అవుతాడు. ఒకటి తర్వాత మరొకరు చొప్పున రాజకుమారులను రాజ్యం చేయటం కుదరదు. అసలైనప్పుడు అలా జరిగిందా? అలాగే కనుక జరిగితే ఇంతవరకు స్థిరంగా ఉన్న ఈ రాజోషిక వ్యవస్థ నిలుస్తుందా? అందుకే రాజులు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తారు. రాజ్యం పెద్ద కొడుకి, అతడు అనర్హుడైతే గుణవంతుడైన మరొక కొడుకి పట్టం కడతారు. రాముడు ఒకసారి రాజు అయితే తనకు ఎదురు లేకుండా చూసుకుంటాడు. అది రాజనీతి. ఎప్పటికైనా భరతుడు ఒక్కడే రాజ్యాధికారం దానికి పోటీ కాగలను రాముడికి తెలుసు. ధ్రువం తు భరతం రామ ప్రాప్య రాజ్యమకంటకం దేశాంతరం వా నైతో లోకాంతరమవాపి వా. అందుచేత అధికారం చేతికి రాగానే అతడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళబడతాడు.
లేదా చంపిస్తాడు. ఇందులో ఏమీ అనుమానం లేదు. ప్రాణాలు దక్కించుకోవాలంటే భరతుని మేనమామ ఇంటి నుంచి నేరుగా అరణ్యాలకు పోవడం మేలు. రాముడు రాజు అయితే నీకు భరతుడికి అవమానం ధైర్యం తప్పవు. ఇప్పుడు రాముడు నీకు శత్రువు. నీ కొడుక్కి దక్కాల్సిన రాజ్యాన్ని కయజేయాలని చూస్తున్నాడు. ఆ శత్రువు రాజ్యాధికారం నుంచి తప్పించి నీ కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టమే నీ కర్తవ్యం. అందుకు తగిన ఉపాయం ఆలోచించు. దర్ప నిరాకృత పూర్వం త్వయా సౌభాగ్యవత్తయ రామమాత సపత్నే తే కథం వైరం సశాతయేత్. అంతేకాదు మిగిలిన భార్యలందరికంటే భర్తని మిక్కులు ప్రియురాలుగా బతికావు. ఆ గర్వంతో సౌతులను చిన్నచూపు చూసావు. పట్టబరాలి కౌసల్య ఆ అవమానం ఎన్నటికీ మర్చిపోదు. రాముడే రాజు అయితే ఆమె నీ మీద పగ తీర్చుకోకుండా ఉండదు. అది కూడా గుర్తుంచుకో. ఇలా వదలకుండా చెప్తున్న మందర మాటలు మెల్లమెల్లగా కైకేయి తలకెక్కాయి. ఆమె మనసు అభద్రతాభావంతో, భయంతోనూ, బాధతోనూ, కోపంతో నిండిపోయింది. అంతవరకు నవ్వుతూ ఉన్న ఆమె ఆవేశాలలోనే దీర్ఘ నిశ్వాసాలు వదలటం మొదలుపెట్టింది. మందర, ఆలోచిస్తుంటే నువ్వెంత ముందు చూపుతో మాట్లాడేవో అర్థమవుతుంది. ఒక్క విషయం తెలుసుకో. అడవులకు వెళ్ళవలసి వస్తే అలా వెళ్ళడు భరతుడు కాదు. రాముడు అడవులకి పట్టిపోతాడు. పట్టాభిషేకం జరగవలసిన రాముడికి కాదు, భరతుడికి. ఈ 2 పనులు నేనే చేస్తాను. అయితే ఈ 2 సాధించడం అంత సులభం కాదు. దానికి ఏదైనా మంచి ఉపాయం చెప్పు. కైకేయి తల మార్గానికి తిప్పుకోగలిగిన నువ్వు మందరకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆమె నుంచి ఉత్సాహం వచ్చింది. కైకేయికి నచ్చే విధంగా ఇలా చెప్పింది. కైకేయి, ఏది ఏమైనా నువ్వు తెలియగలదానని. నీ కొడుకును రాజుగా చేసే ఉపాయం నీకే తెలుసు. అయినా నన్ను చెప్పమంటున్నావు. నువ్వు మర్చిపోయి అడుగుతున్నావా? మరచిపోకపోయినా నాచే చెప్పించాలని అడుగుతున్నావో తెలియదు. ఏ కారణం వల్ల అడిగినా నువ్వు ఆజ్ఞాపించక నాకు తప్పేదేముంది. మందర తన కోరిక తీరే మంచి ఉపాయం చెప్తుందని కైకేయికి ఆశ కలిగింది. ఆ ఉపాయం ఏదో చెప్పమని తొందర పెట్టింది. కథయత్వం మమోపాయం కేనోపాయేన మందరే భరత ప్రాప్యద్రాజ్యం మధురామః కదంచన. మందర, భరతుడికి రాజ్యం దక్కాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడికి దక్కకూడదు. అటువంటి ఉపాయం చెప్పు. మందరకైతే మహోత్సాహంగా ఉంది. కైకేయి, ఒకనాడు నువ్వు నాకు చెప్పినది నేను నీకు చెప్తున్నాను. పూర్వం ఇంద్రుడు దక్షిణాపదం ధనకారంలో వైజయంతం అనే రాంగరంలో ఉండే తిమిరధ్వజన రాక్షసుతో యుద్ధం చేశాడు. ఆ రాక్షసుడనే శంభరుడు కూడా అని అంటారు. ఆ యుద్ధంలో అతనికి సహాయపడేందుకు దశరథుడు ఇతర రాజర్షుల సైన్యాలతో వెళ్ళారు. అప్పుడు నీ భర్త ప్రియపత్ని అయిన నిన్ను తనతో తీసుకువెళ్ళాడు. శంబరుడు మాయాయుద్ధంలో ఆరితేరినవాడు. వాడు చేసిన మాయాయుద్ధంలో ఇంద్రుడికి సహాయం వచ్చిన రాజులందరూ సైన్యాలు గాయాలు పాలయ్యాయి. రాక్షసులు కూటమితో క్షతగాత్రులను చంపివేశారు. అక్కడతో ఆకుండా రాత్రి సమయంలో నిద్రపోతున్న యోధులను చంపారు. యుద్ధానికి వచ్చిన రాజుల బలం తగ్గింది. శంబరుడు తన మాయావిస్తో దేవతను అవలీలుగా జయించి ఇంద్రుడితో నేరుగా యుద్ధాన్ని దిగాడు. ఒంటరిగానున్న ఇంద్రుడికి సహాయం దశరథుడు విజృంభించి గొప్ప యుద్ధం చేశాడు. కానీ రాక్షసులు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా గాయాలై స్పృహ తప్పాడు. అప్పుడు నువ్వు తెలివిగా రథాన్ని యుద్ధరంగం నుంచి తప్పించి నువ్వు భర్తను కాపాడు. దుర్మార్గులైన రాక్షసులను రథాన్ని వెతుకుతూ వచ్చి మళ్ళీ కొడుతుంటే నువ్వు చాకచక్యంగా అక్కడి నుంచి కూడా రథాన్ని తప్పించి 2వసారి రాజు ప్రాణం కాపాడావు. 2 సార్లు తన ప్రాణాలు కాపాడేందుకు సంతోషించి రాజు నీకు 2 వరాలు ఇస్తానని ఏం కావాలో కోరుకోమన్నాడు. నువ్వు ఆ 2 వరాలు నీకు కావలసినప్పుడు కోరుకుంటాను అన్నావు. రాజు అంగీకరించాడు. నేను అంతఃపురంలో పడి ఉండేదాన్ని. నేను నీతో ఆ యుద్ధానికి రాలేదు. అక్కడ జరిగినది చూడనే లేదు. అనభిజ్ఞాయహం దేవి త్వయేవ కథిత పురా కథయిషా తవతు స్నేహ మనస భాగ్యతే మయా. అక్కడ ఏమి జరిగిందో నాకు తెలియదు. ఈ కథ నువ్వు నాకు చెప్పావు. నీ మీద ప్రేమ కొద్ది ఆ విషయాన్ని అలా నిత్యం స్మరించుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆ 2 వరాలు కోరే సమయం వచ్చింది. మంగళం కౌసలేంద్ర మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణధేనుధేర్దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమతే రమజ మాతృమునీంద్రాయ మహాత్మయ శ్రీరంగవాసలే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసన పరిమళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.